హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సోను యోగా ట్యుటోరియల్. ఈ రోజు ఈ వీడియోలో సర్వాంగాసనం ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ప్రస్తుత కాలంలో హాస్పిటల్ ఖర్చులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే ఆరోగ్య సూత్రాలు పాటించి హెల్త్ పట్ల అవగాహన తెచ్చుకొని డైలీ కూడా యోగా చేస్తూ ఉండండి. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ ఉండేలా చూసుకోండి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వీలైనంత వరకు వాటిని తీసుకోకుండా ఉండండి. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ చూపండి. ప్రతి ఒక్కరూ మ్యారేజ్ కాకముందు అందంగా రెడీ అవుతారు. మనమే ముందుండాలని అన్నింటిలోని పార్టిసిపేట్ చేస్తారు, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, జిమ్కి వెళ్తూ ఉంటారు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత బాధ్యతలు, డబ్బు వీటి చుట్టూ పరిగెడుతూ మిమ్మల్ని కోల్పోతున్నారు. ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ చూపించట్లేదు. అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. సర్వాంగాసనం ఎలా చేయాలి? సర్వాంగాసనం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ ఆసనం ఎవరు చేయకూడదు? పూర్తిగా తెలుసుకుందాం. ఇక సర్వాంగాసనం ఎలా చేయాలి? ముందుగా శవాసనంలో ఉండాలి. తరువాత హలాసనంలో వల్లే కాళ్ళను మెల్లమెల్లగా తలవైపుకు వంచాలి. నడుమును చక్కగా చేసి 2 చేతులతో పట్టుకోవాలి. ఆ తరువాత కాళ్ళను మెల్లగా పైకి ఎత్తి నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు శ్వాసను మెల్లిగా పీల్చి మెల్లిగా వదులుతూ ఉండాలి. మెల్లమెల్లగా కాళ్ళు తలవైపు ఉంచి నడుమును ముందుగా నేలపై ఆనించి తర్వాత కాళ్ళు ఆనించాలి. కొద్దిసేపు శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇక సర్వాంగాసనం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? మెడలోని థైరాయిడ్ను ఉత్తేజపరిచి రక్త ప్రసారం పెంచుతుంది. రూట్ డిసీజ్ వంటి వ్యాధులను నివారిస్తుంది. జననేంద్రియాల స్వస్థతను పెంచుతుంది. స్త్రీలలో ఋతుచక్రంలో దోషాలను తొలగిస్తుంది. ఊపిరితిత్తులకు రక్త ప్రసారం సక్రమంగా జరగడం వలన వాటి సామర్థ్యం పెరుగుతుంది. కీళ్ళ సమస్యలను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి, నిద్ర బాగా పట్టడానికి ఈ ఆసనం మనకి బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి ఈ ఆసనం మనకు బాగా సహాయపడుతుంది. ఇక ఈ ఆసనం ఎవరు చేయకూడదు? అధిక రక్తపోటు, వెన్నెముక వ్యాధులతో బాధపడేవారు, గుండె జబ్బులు కలవారు ఈ ఆసనం అసలు వేయకూడదు.